ఇటీవల ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులపై వచ్చిన కథనాలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదన్నారు. రాజకీయ పరంగా ఏమైనా ఉంటే రాజకీయ పరంగానే ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ విధంగా చేయొద్దని, అంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది. ఎవరు ఏమైనప్పటికీ నేరుగా ఆ విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా వైరుధ్యాలు ఉన్నా ఏదన్నా ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు. అందుకోసమే ఈ రోజు అందరికి కూడా అపీల్ చేస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన మిత్రులకు కూడా, లేకుంటే ఒక ప్రధానమైన మరి టీవీ ఛానల్లో